కమల దళపతి ఈటల బీజేపీ స్టేట్ చీఫ్గా నియామకం. ఢిల్లీ ఫలితాల తర్వాత ప్రకటన. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఓటర్లపై హైకమాండ్ కన్ను. అందులో భాగంగా నిర్ణయం. అసమ్మతి నేతలపై అధిష్టానం గుస్సా అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో తెలంగాణ కమల దళపతిగా ఈటల రాజేందర్, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్టుగా ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. సో అన్ని కుదిరితే ఢిల్లీ ఫలితాల తర్వాత ఏం సమయంలోనైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం లేని బీజేపీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 15 లోపు ఏ క్షణానైనా ప్రకటించే అవకాశం ఉందని ఆ వర్గాల కథనం. ఆ వర్గాల జిల్లా అధ్యక్షుల నియామకంలో జాప్యం చేయడంతో ఆ ఎఫెక్ట్ స్టేట్ చీఫ్ పైన కూడా పడింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నియామకం పేర పడింది. అందుకే ఎంపిక ఆలస్యమైందని చెబుతున్నారు. ఇప్పటికైనా వీలైనంత త్వరగా ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యాచరణ ఫిక్స్ చేసుకోవాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకుపై కన్నేసినటువంటి కాషాయ పార్టీ అగ్రనాయకత్వం ఈ కోణంలోనే స్టేట్ చీఫ్గా ఈటలను ఫైనల్ చేసినట్టుగా సమాచారం. తెలంగాణ వాదిగా ఆయనకున్నటువంటి ఫేమ్ను పార్టీ వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తుందని చెబుతున్నారు. 22 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గురించి ఆయన దాదాపు 2003లో బీఆర్ఎస్ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఉండే, అప్పుడు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలుపెరగనటువంటి ఆయన యొక్క ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఎన్నో ఒడిదుడుకులు కనబడతా ఉన్నాయి. సో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఆర్థిక శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా తను చేసినటువంటి ఏదైతే విధులు ఏవైతున్నాయో ఈరోజు ఆయన యొక్క చరిష్మాను ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకుంటారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో తెలంగాణ వాదిగా, ఉద్యమకారుడిగా ఈటల రాజేందర్కు మంచి పేరుంది. 2003 నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. దాదాపు 22 ఏళ్ల రాజకీయ జీవితంలో 2 సార్లు మంత్రిగా, ప్రస్తుతం ఎంపీగా సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. దీనికి తోడు తెలంగాణపై పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి వ్యక్తిగా పేరుంది. ఈ అంశాలన్నీ బీజేపీకి ప్లస్ అవుతాయని హైకమాండ్ భావిస్తూ చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రకారం చూసుకున్నా బీసీలో ముదిరాజ్ సామాజిక వర్గమే ఎక్కువ మంది ఉన్నట్లు తేటతెల్లమైంది. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఈటల పేరునే ఫైనల్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈటల రాజేందర్ పేరును అధికారికంగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని కమలం పార్టీ భావిస్తున్నదని తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు ధీటుగా అత్యధిక స్థానాల్లో గెలిచి తమ సత్తా ఏంటో చాటాలని పార్టీ వ్యూహరచన చేస్తున్నది. పార్టీలో ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఫిర్యాదులపై హైకమాండ్ సీరియస్. స్టేట్ ప్రెసిడెంట్ నియామకం అంశంపై తమ మాటే ఫైనల్ అని అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి ఈటలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంపై పలువురు లీడర్లు హైకమాండ్ వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. సో ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల భారతీయ జనతా పార్టీ ఇక ఒకసారి జవసత్వం నింపుకున్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల, అంటే కమ్యూనిస్టు భావజాలం వ్యక్తికి ఎట్లా ఇస్తారు అనే చరిష్మా ఉన్నదా లేదా, పార్టీకి లాయల్గా ఉన్నాడా లేడా, ప్రజల కోసం పనిచేస్తున్నాడా లేడా అనేది చూడాలి తప్ప కమ్యూనిస్ట్ భావజాలం, ఆ భావజాలం, ఈ భావజాలం చెప్పేసి అంటే ఇక బీజేపీని తెలంగాణలో ఎవడు కూడా నమ్మడు. ఇప్పటికైనా మారండి. మీకుండేటువంటి మూస ధోరణి ఏదైతే ఉందో ఆ మూస ధోరణి భావజాలని పక్కన పెట్టండి. పెడితే బాగుపడతారు. లేకపోతే మిమ్మల్ని ఆ దేవుడు కూడా, మీరు నమ్ముకున్నటువంటి ఆ శ్రీరాముడు కూడా మిమ్మల్ని పట్టించుకోడు, మిమ్మల్ని నమ్మడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆసక్తి రేపిన ఈటలకు కేసీఆర్ ఫోన్. ఇలాంటి దుష్ప్రచారాలు చేపిస్తారు కొంతమంది కావాలని. ఆయనకు ఇక ఫైనల్ అవుతుంది, ఇక ఆయనకు ఇక స్టేట్ ప్రెసిడెంట్ ఇస్తారు కాబట్టి ఏదో బ్రేక్ చేయాలనే క్రమంలో ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసేసి ఈటలకు ఆ కేసీఆర్ ఫోన్ చేసి చెప్పేసి విష ప్రచారం చేశారు. ఏమైంది? ఏమైనా నమ్ముతారు? అవి అని వాళ్ళకు ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఏ విధంగా స్టోరీ చేశారు, ఏ బేస్గా స్టోరీ చేసి చెప్పేసి తెలుస్తుంది. ఇట్లా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మూస ధోరణితో ఉన్నటువంటి భావజాలంతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు ఆ భారతీయ జనతా పార్టీని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. తెలంగాణలో వాంటెడ్లీ గతంలో ఇక కొంతమంది వ్యక్తుల వల్ల ఏపీ తెలంగాణలో అసలు బీజేపీకి దారులే మూసుకపోయినాయి. ఇప్పుడిప్పుడే కొంత ఎదుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎదగనీయకుండా ఇటు కేసీఆర్కు తొత్తుగా మారి మొత్తంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈరోజు జవసత్వాలు నింపుకున్నటువంటి ఈ తరుణంలో ఇంకా భారతీయ జనతా పార్టీ ఆ జవసత్వాలను మొత్తం కూడా కట్ చేసేటువంటి ఒక ప్రయత్నం కొంతమంది శక్తులు చేస్తూ ఉన్నారు. అది పార్టీకి నష్టం. పార్టీ ఇప్పటికైనా ఆలోచించాలి. ఇప్పటికైనా ఈయన నియామకమా లేకపోతే ఇంకెవరి నియామకమా, కానీ పార్టీని నడిపించే వ్యక్తి ఉన్నలను తీసుకుంటే బాగుంటుంది. ఇట్లా బురజలేటువంటి కార్యక్రమం చేస్తూ వచ్చే అధ్యక్ష పదవి రానియకుండా చేయడం ద్వారా ఈరోజు భారతీయ జనతా పార్టీ నష్టపోతుంది. ఎవరు నష్టపోతారు? ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.